చాలామందికి యేసుక్రీస్తు ఈ లోకముకి రావడం గురించి ఉన్న జ్ఞానము, ఎందుకు ఆయన మరణించాడు అనే జ్ఞానము ఎక్కువ సమయాన్ని గడపరు. సో ఈరోజు యేసుక్రీస్తు మరణాన్ని మనం జ్ఞాపకం చేస్తుండగా ఒక విషయము మనం ధ్యానించుకుందాం. ఆయన మరణించినప్పుడు ఆయన ఏమన్నాడంటే సిలువ మీద అది సమాప్తమైనది అని. ఏమి సమాప్తమైంది అనేది ప్రతి ఒక్క క్రైస్తవుడికి తెలుసుకున్నప్పుడు సమాప్తమైన దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరము ఉండదు. సో ధ్యానం చేసుకుంటున్నాము ఈరోజు గలేషియన్స్ చాప్టర్ 5, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23-24. గలేషియన్స్ చాప్టర్ 5 verse 23 and 24. ఇట్టి వాటికి విరోధమైన నియమేమీ ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే క్రీస్తు యేసు సంబంధాల గురించి మాట్లాడుతున్నారు. ఎంతమంది ఇక్కడ క్రీస్తు యేసుకి సంబంధించిన వారు ఉన్నారు? మీరందరూ ఏం చేశారంట? శరీరముకు సంబంధించిన ప్రతి దురాశను సిలువ వేసి ఉన్నారు. వేయబోతున్నారు కాదు, సిలువ వేసి ఉన్నారు. అంటే మీ శరీరములో ఏ పాపం అయితే ఉందో, ఏ ఆలోచన అయితే ఉందో, ఏ దురాలోచనలు అయితే ఉన్నాయో, ఏ వ్యసనాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా సిలువకు వేయబడి ఉన్నవి అంటున్నాడు. అంటే జరిగిపోయిన కార్యము. ఇంకొక వచనం చూసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము. మన స్వభావం ఏమైందంట? సిలువకు వేయబడింది. సిలువ ఎప్పుడు వేశారు యేసుక్రీస్తుకి? 2000 సంవత్సరాల క్రితమే. ప్రతిరోజు సిలువ వేసుకోవట్లేదు యేసుక్రీస్తు. ఆయన ఒకేసారి ఒకే అర్పణ, ఒకే బలిగా వెళ్ళాడు, ఒకేసారి సిలువ మీద మరణించాడు. ఆమేన్. ప్రతిరోజు సిలువ మోసుకునేది అనేది మన గురించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తుని ప్రతిరోజు సిలువ వేయడం గురించి మాట్లాడట్లేదు. యేసుక్రీస్తు కూడా ప్రతిరోజు సిలువ వేయబడాల్సి ఉంటే ఆయనకు పాత నిబంధనలో ఉన్న దూడలకు, పాత నిబంధనలో ఉన్న బలులకు తేడా ఉండేది కాదు. ఆయనకి వాటికి ఉన్న తేడా ఏంటంటే అవి మాటికి చేయాల్సి వచ్చేవి. కానీ ఈయనైతే ఒక్క మారే అన్నీ కూడా మానుకు వేలాడదీశాడంట, సిలువ వేశాడంట. ఆమేన్. సో ఆ సిలువ వేసినప్పుడు వాక్యం ఏమి సెలవిస్తుంది? ఆయన శరీరము సిలువకు వేయడం మాత్రమే కాదు, మీ స్వభావము కూడా సిలువ వేయబడింది అంట. ఆమేన్. సో పాప స్వభావము, నా శరీరంలో పాపము సిలువ వేయబడి ఉంటే నేను ఎందుకు ఇంకా పాపం చేస్తున్నాను? ఎందుకు పాపాన్ని జయించలేకపోతున్నాను? చాలా మంది క్రైస్తవ పేర్లు ఉన్నా కూడా, క్రైస్తవ కుటుంబాల్లో జన్మించినా కూడా పాపములకు బానిసైపోయి, వ్యసనాలకు బానిసలైపోయి, దురలవాట్లకు బానిసలైపోయి జీవిస్తున్నారు. కానీ యేసుక్రీస్తు మీకు ఏం చేశాడో తెలుసుకోకపోతే అది మీరు ఎన్నడూ కూడా మీ జీవితంలో జయించలేరు. ఈరోజు మీరందరూ చాలా మంది రక్షించబడ్డారు. రక్షణ కార్యము అందరికీ విడుదలైన తర్వాత కూడా మీరు రక్షణ కార్యము విడుదలైంది, ఆయన నమ్ముకున్న వారు రక్షించబడతారు అని ముందుకు వచ్చి మీ ఆలోచన మార్చుకున్నప్పుడు మీరు రక్షించబడ్డారు. అలాగే స్వస్థత విషయంలో కూడా చాలా మంది ఆయన నా స్వస్థత కోసం వెల చెల్లించాడు. సో నువ్వు అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా, నీ శరీరములో అనారోగ్యం వచ్చినప్పుడు కూడా దేవుడు నా ఆరోగ్యము కొరకు వెల చెల్లించాడు, నేను స్వస్థపరచబడగలను అని నువ్వు నమ్మి దేవునికి ప్రార్థన చేస్తున్నావు. ఆమేన్. నువ్వు నమ్మకపోతే ప్రార్థన చేయవు కదా. అనారోగ్యముతో స్వస్థత ఉందని తెలిసింది కాబట్టే నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావు. దేవుడు నేను స్వస్థపరచలేడు అంటే ఎవరు కూడా ప్రార్థన చేయము. ఎందుకు నమ్ముతున్నావు? అది జరిగిపోయిన కార్యము కాబట్టి. అలాగే పాప విషయంలో, దురాశ విషయంలో, మన యొక్క పాప శరీరాన్ని జయించే విషయంలో కూడా అది ముగించబడిన కార్యము. కానీ చాలా మంది ఏమనుకుంటారు? అది నేను జయించాలి, అది నాకు వదిలేసిపోయాడు దేవుడు అనుకుంటాడు. మీ శరీర ఏచ్ఛలను కూడా సిలువకు వేలాడదీశాడు అంటానే. ఆమేన్. సో ఇప్పుడు మనం ఎలాగ జయించాలి? మరి ఇంకా కూడా నేను పాపంలో ఉంటున్నాను కదా. ఆయన వాక్యంలో సెలవిస్తాడు. సామెతలు 24:16 వచనంలో, నీతిమంతులు 7 మారులు పడినను తిరిగి పడిపోయిన వారు అక్కడే ఉంటారు అనట్లేదు. ఎవరంట వీళ్ళు? నీతిమంతులు. మీరెవరు? ఆయన పాపముగా మారాడు నువ్వు నీతిమంతులు కావడానికి. సో నీతిమంతులు పడిపోతారా? పడిపోయే అవకాశం ఉంది, కానీ తిరిగి లేచే అవకాశము కూడా ఉందంట. హల్లెలూయా. అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి.
సో పడిపోయిన తర్వాత లేచే అవకాశం ఉన్నంత మాత్రాన ప్రతిసారి పడిపోతామని కాదు. పడిపోయే అవకాశం ఎంత ఉన్నా పరిశుద్ధులాగా జీవించే అవకాశము అంతకంటే ఎక్కువగా ఉంది మనకి. ఆమేన్. ఎందుకంటే పడిపోయిన వారు లేవగలరు. హల్లెలూయా. సో ఈరోజు పాపములో ఉన్న, వ్యసనాల్లో ఉన్న, చెడు అలవాట్లతో ఉన్న, చెడు ఆలోచనలతో ఉన్న చాలామంది బల్ల సమయానికి వచ్చేసరికి అవన్నీ జ్ఞాపకం వస్తాయి. ప్రతి వారము నిర్ణయించుకుంటారు, ఈ వారము నేను పాపము చేయకుండా వచ్చి బలలో పాల్గొందామని. ఎక్కడో దగ్గర తప్పిపోతారు. ఏమవుతుంది? మళ్ళీ బల్లకు దూరంగా వెళ్ళిపోతున్నారు. దేవుడు మన కొరకు నేను వచ్చే వరకు దీన్ని జ్ఞాపకము చేసుకొనడని ఆయన మనకు ఇచ్చిన బలను పాల్గొనకుండానే వెళ్ళిపోతున్నారు. ఎందుకు? ఈ పాపాన్ని ఎలాగో జయించాలో తెలియకుండా. సో రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనము, పౌలు ఆయన రక్షించబడి క్రీస్తు కొరకు నిలబడి వాడబడుతున్న సమయంలో కూడా ఆయన ఏమంటున్నాడంటే, వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవంలో ఉన్న పాప నియమముకు నన్ను చెరపెట్టి లోబరుచున్నది. అంటే పౌలు అంటున్నాడు, నా శరీరములో 2 నియమాలు ఉన్నాయి. ఒకటి పాపం వైపు తీసుకెళ్తుంది, ఒకటి దేవుని వైపు తీసుకెళ్తుందని నేను గుర్తిస్తున్నాను. ఎవరినే? రక్షించబడిన విశ్వాసి. రక్షించబడిన మనందరి లోపల కూడా ఒక నియమం ఏం చేస్తుందంట? పాపము వైపు, దురాశ వైపు, చెడు ఆలోచనల వైపు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. సో పౌలు, ఈ సమయం లేదు కాబట్టి ఆ వచనాలన్నీ మీరు చదవండి. నేను ఎంత భ్రష్టుడని అయిపోయాను, ఎందుకు నేను జయించలేకపోతున్నాను బాధపడుతూ 8వ అధ్యాయం రాస్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం రాసుకుంటూ ఆయన ఏమంటాడంటే, నౌ దెర్ ఈస్ నో కాండమ్నేషన్ ఇన్ క్రైస్ట్. ఇప్పుడు క్రీస్తు యందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఇప్పుడు ఈ నియమం ఎలా జయించాలో కూడా 2వ వచనంలో చూపిస్తున్నాడు. వర్స్ 2, యేసుక్రీస్తునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణం నియమము నుండి నన్ను విడిపించును. సో పాపము మరణం అనే నియమము నుంచి విడిపించబడాలంటే మీకేం అర్థం అవ్వాలి? జీవమునిచ్చే నియమము అర్థము కావాలి. పాపాన్ని జయించాలి అంటే సొంతంగా మనం జయించలేదు. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. ధర్మశాస్త్రం ఏం చేసింది? మీరు మంచిగా పరిశుద్ధులుగా ఉండాలంటే ఇది చెయ్యాలి, ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యాలి, ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యాలి, ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యాలి, ఇది చెయ్యొద్దు. ఎంత ప్రయత్నించినా కూడా చెయ్యలేకుండా ఉంటున్నారంట, ఆపుకోలేకపోతున్నారు. ఏదైతే ధర్మశాస్త్రం చేయలేదో యేసుక్రీస్తు చేశాడంట. నువ్వు చేయలేనిది నేను సిలువలో ముగించి దాన్ని సిలువకు మేకులతో కొడుతున్నాను అని చెప్పాడు. హల్లెలూయా. కానీ చాలా మందికి ఈ విషయం తెలియదు, సొంతంగా ప్రయత్నిస్తుంటారు. చూడండి, ఒక ఈత రాని వ్యక్తి సముద్రంలో పడిపోయాడు అనుకుందాం, ఆయన ఎంత ప్రయత్నించినా పైకి రాగలడా? ఇంకా ఎక్కువ, ఇంకా చేతులు కాళ్ళు ఇంకా గట్టిగా కొట్టు, ఇంకా బయటికి రా అంటే ఆయన ఈత రాదు. ఆయనకి ఆ కెరటాలను జయించడం రాదు. ఆయన ఎప్పుడూ నేర్చుకోలేదు, ఆయన సొంత శక్తిలో అవ్వదు. ఎంత ప్రయత్నించినా ఏమవుతుంది? అలసట వస్తుంది. ఇంకా దానిలోకి లోపలికి మునిగిపోవడమే తప్ప పైకి రావడం అనేది రాదు. అలాగే ఒక పాపికి కూడా పాపి అనే పేరుందంటేనే పాపాన్ని జయించలేని వ్యక్తి. ఒక పాపంలో ఉన్న వ్యక్తికి సొంతంగా ఎంత ప్రయత్నం చేసినా ఆయన రాలేడు. సో సొంతంగా ప్రయత్నించినప్పుడు ఏమవుతుంది? ఆ గట్టిగా ఈదే వ్యక్తిలాగా ఉంటున్నాడు, ఈదుతున్నాడు, అలసిపోయి పడిపోయి ఇంకా లోపలికి మునిగిపోతున్నాడు. సో మొట్టమొదటిగా నీవు అందులోంచి జయించాలంటే ఫస్ట్ ఇది నా వల్ల జరిగే కార్యము కాదు అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అది నీ వల్లనే జరిగితే క్రీస్తు అవసరం లేదు. అది నీ వల్లనే జరిగితే యేసుక్రీస్తు రానవసరం లేదు. ఎవరో ఒక మనిషి ఆ కార్యము మన కొరకు చేసేవాడు. ఇది నేను జయించలే, నా సొంత శక్తితో నేను జయించలేదు. ఫస్ట్ థింగ్, అడ్మిట్ దట్ యు కెనాట్ డూ బై యువర్ సెల్ఫ్. రెండవది, దేవుడు చేసిన కార్యం ఏంటో తెలుసుకోవాలి. సిలువ మీద ఏం చేశాడు ఆయన? కేవలం పాపము క్షమించడం మాత్రమే కాదు, శరీర ఇచ్చలను సిలువకు ఆయన కొట్టాడంట. సిలువ వేసి ఉన్నాడు. సో నా పాపాన్ని జయించే పని కూడా ఆయన సిలువలో ముగించాడు. మొదటిగా అది నా వల్ల కాదు అనేది నువ్వు గుర్తించాలి. రెండవదిగా ఆయన సిలువ మీద ఆ కార్యము ముగించాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. అది ముగించాడు అన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడు అనుకోండి, ఆయనకు బెయిల్ వచ్చింది. నీకు బెయిల్ వచ్చింది అని ఆయన డోర్ ఇప్పేసి వెళ్ళిపోయాడు కానిస్టేబుల్. ఈయన లోపలే ఉన్నాడు అనుకోండి, ఎవరిది తప్పు? లోపల ఉన్న ప్రిజనర్ది. అంటే ఎవరైతే జైల్లో ఉన్నాడో, నాకు విడుదల ఇవ్వబడిందా,
నా కోసం ఒకరు పెనాల్టీ పే చేశారా, ఒకరు వచ్చి వెల చెల్లించి నాకు బెయిల్ ఇచ్చారా అన్న సంగతి ఈ ఖైదీకి తెలియలేదనుకోండి, ఆయన బయటికి రాలేడు. చాలా మంది విశ్వాసులు ఇక్కడ తప్పిపోతారు. సొంతంగా జయించలేని వరకు ఒప్పుకోగలుగుతారు, కానీ రెండవది అది జయించబడింది, నాకు విడుదల ఇవ్వబడింది, స్వభావము మారింది, ఈ శరీరము సిలువతో మేకులకు ఆయన కొట్టాడు అనేది మీకు తెలవాలి. తెలిసినప్పుడు మూడోదిగా ఏం చేస్తాడు? రెన్యూ యువర్ మైండ్, మనస్సు మారి రూపాంతరము చెందంట. అదే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో పెట్టండి. ఇప్పుడు ఏమంటున్నాడు? డోంట్ బి కార్నల్లీ మైండెడ్. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5. శరీరానుసారముగా, శరీరానుసారులు శరీరం మీద మనసు ఉంతురు. ఇప్పుడు మనసు ఉంచాల్సింది శరీరం మీద కాదు. శరీరం మేకులతో కొట్టబడింది, దేవుడు నాకు జయించగలిగే శక్తినిచ్చాడు, నేను ఇది జయించగలను, క్రీస్తు దీన్ని సమాప్తము చేశాడు అనేది మీరు తెలుసుకోవాలి. సో థర్డ్ థింగ్ ఈస్ యు రెన్యూ యువర్ మైండ్. సో రెన్యూయింగ్ ద మైండ్ ఏం చేస్తాము? దేవుడు అది ముగించిన కార్యం అయితే దాని ప్రకారమే నువ్వు పలుకుతావు. నాలుగవదిగా, ఏదైతే నువ్వు ఇప్పుడు నీ స్థానంలోకి వచ్చినప్పుడు శరీరానికి అవకాశం ఇవ్వనప్పుడు దేనికి అవకాశం ఇస్తావు? ఆత్మకు అవకాశం ఇస్తున్నావు. శరీర ప్రకారం ఆలోచించట్లేదు. క్రీస్తు సిలువ మీద దీన్ని జయించాడు, ఈ పాపాన్ని నాకు జయించే శక్తినిచ్చాడు అన్నప్పుడు నీ మనస్సుని ఆత్మ వైపు వెళ్తున్నావు. ఆత్మ వైపు వెళ్ళినప్పుడు 8వ అధ్యాయం 13వ వచనంలో అంటుంది, ఆత్మ చేత శరీర క్రియలను చంపెదరు, చంపిన ఎడల మీరు జయించెదరు. ఇప్పుడు ఆత్మ మీరు జయించలేనిది జయించడానికి మీరు ఆత్మకి అవకాశాన్ని ఇస్తున్నారంట. సో ఉదాహరణకు చూద్దాం. ఎవరైనా ఒక వ్యక్తి బాగా తాగుడికి బానిస అయిపోయాడు, ఎంత ప్రయత్నిస్తున్నాడు ప్రతిసారి వచ్చి ఇక్కడ తాగకుండా బల్లలో పాల్గొందామని, కానీ ప్రతిసారి కూడా పడిపోతున్నాడు. ఎలాగుంది? తన సొంత శక్తితో ఇదే ఒక వ్యక్తిలాగున్నాడు. కానీ ఇది నా వల్ల కాదు, ఫస్ట్ అడ్మిట్, ఎస్ ఇది నా వల్ల కాదు అని పక్కన పెట్టేస్తారు. రెండవది, ఈ యొక్క అలవాటుని జయించగలిగే శక్తి దేవుడు నాకు ఇచ్చాడా? సిలువ మీద ఈ ఇచ్చను ఆయన మేకులతో కొట్టాడు. రెండవది అది మీరు అర్థం చేసుకోవాలి. మూడవది, ఇప్పుడు ఏం చేస్తాడు? సిలువ మీద ఆయన నాకు జయాన్ని ఇస్తే ఇప్పటి నుంచి నేను జయించలేను అనేది కాదు, ప్రతిసారి ఆయన తాగడానికి వెళ్ళినప్పుడల్లా కూడా నేను ఈ అలవాటును జయించగలను. దేవుడు నన్ను నీతిమంతుడిగా మార్చాడు. నీతిమంతుడు 7 సార్లు పడిపోయినా మళ్ళీ తిరిగి లేస్తాడు. నేను పాపిగా ఉండడానికి ఆయన పిలుచుకోలేదు, కానీ పరిశుద్ధుడిగా ఉండడానికి పిలుచుకున్నాడు అని మాటలు పలకడం మొదలు పెడతాడు. ఒక్కొక్కసారి ఈ ప్రాసెస్ 6 నెలలు అవ్వచ్చు, 1 సంవత్సరం అవ్వచ్చు, కానీ ఏమవుతుందంటే ఆఖరిలో జయించగలరు ఎవరు? ఆత్మ చేత శరీరాన్ని చంపుకోగలవారు జయించగలరు. అలాంటి సాక్ష్యాలే మనం ఇక్కడ చూస్తున్నాం. వచ్చారు చాలా మంది, తాగి సర్వీస్కి వచ్చారు, సిగరెట్ తాగి వచ్చారు, పాపము చేసి వచ్చారు, చూడకూడదు చూసి వచ్చారు. కానీ వచ్చినప్పుడు ఇది నా వల్ల అవ్వట్లేదు ప్రభువా, నా సొంత శక్తిలో అవ్వట్లేదని వదిలేశారు. దేవుని యొక్క సంపూర్ణంగా సమాప్తము చేసిన కార్యాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. దాని ప్రకారం వారు మనసు మార్చుకున్నారు, దాని ప్రకారం వారు మాట్లాడారు. ఇప్పుడు ఏమైపోయింది? ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత సాక్ష్యం ఏంటి? అదే మందు షాప్లో అదే మందు బాటిల్ ముందు నేను నిల్చుంటే ఇప్పుడు దాన్ని నాకు తాగాలనిపించట్లేదు, ఆ పాపాన్ని నేను జయించాను అంటున్నారు. హల్లెలూయా. ఏమైంది? ఆత్మ చేత శరీర క్రియలను చంపారు. కానీ మీరేం చేస్తున్నారు? నేనే చెయ్యాలి అనుకొని ధర్మశాస్త్ర మూలముగా ఎవడు కూడా పాపాన్ని జయించలేడు. ఈ కృప నాకు ఇవ్వయ్యా. ఈరోజు జయించలేవేమో, వచ్చే వారము జయించలేవో, కానీ ఈ సంవత్సరం అయ్యేసరికి నేను ఆ పాపముని జయించగలను, అది దేవుడు నాకు ఇచ్చాడు, నేను నీతి మంతుడను పలికి నువ్వు మొదటి అడగడం వేయడం మొదలుపెట్టు. నీకు తెలియకుండానే ఏదైతే నీకు ఇష్టంగా ఉండిందో అది అసహ్యంగా మారుతుంది. ఏదైతే నేను ఆకర్షించిందో దాని నుంచి నువ్వే పరిగెత్తుకొని వెళ్తావు. హల్లెలూయా. ఈరోజు ఎన్ని రకాల పాపాలు ఉన్నా కూడా మనం ఎందుకు ఆకర్షించబడం? ఆత్మ చేత ఆ పాపాన్ని మనము శరీరము జయించాము కాబట్టి. హల్లెలూయా. సో ఈరోజు ఎలాంటి పాపముతో ఉన్నా కూడా నీ సొంత శక్తిలో చేయడానికి ప్రయత్నించకు. ఆలోచన ఎలా జయించాలి, తప్పుడు ఆలోచన ఎలా జయించాలి, దాన్ని యేసుక్రీస్తు సిలువ మీద మేకుకు కొట్టాడు. అందుకే ఆయన ఏమంటాడు? మీ యుద్ధోపకరణములు ఏంటి? ఇప్పుడు మీకు యుద్ధం ఎక్కడ జరుగుతుంది? ఆలోచనలో. అది ముగించబడిన కార్యము. సాతాను ఎన్ని అబద్ధాలు చెప్పడానికి చూసినా కూడా నేను తిరిగి లేస్తాను,
నేను పడిపోను, నేను నీతిమంతురాల్ని, నేను పరిశుద్ధుడను, ఆయనలో అంటకట్టుబడి ఉన్నాను, ఆయన ద్రాక్షవల్లి, నేను తీగను. ఇలాంటి మాటలు మనం పలకడము నేర్చుకోగలగాలి. అప్పుడు ఏమవుతుంది? లాస్ట్ వర్స్ 2 Corinthians chapter 5 verse 14. 2 కొరింథీ 5:14. క్రీస్తు సమాప్తము చేసిన కార్యము, ఆయన నీ కొరకు ఎంత మరణము ఆయన తీసుకున్నాడో, ఎంత భయంకరమైన పరిస్థితి నుంచి వెళ్ళాడో తెలుసుకుంటే, ఆయన ప్రేమ గురించి తెలుసుకుంటే, ఇప్పుడు ఏంటంట, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేస్తుంది. మందు బాటిల్ బలవంతం చేయదు, సిగరెట్ బలవంతం చేయదు, ఇప్పుడు పొర్నోగ్రఫీ బలవంతము చేయదు. క్రీస్తు ప్రేమ మిమ్మల్ని బలవంతము చేస్తుందంట. దేని కొరకు? నీతిగా జీవించడానికి, నీతిమంతులుగా ఇక్కడ ఆయన కొరకు సాక్షులుగా ఉండడానికి. పాపము లాగినా కూడా ఈరోజు క్రీస్తు ప్రేమ నిన్ను పరిశుద్ధుడిగా ఉండడానికి బలవంతము చేస్తుందంట. ఆమేన్. సో దీని కొరకు మొదటిగా ఆయన మనకు చేసిన కార్యము మనము జ్ఞాపకం చేస్తాం. సో ఈ 4 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా పాపాన్ని ఎలా జయించాలి, ఏం చేయలేకపోతున్నా అన్నప్పుడు, ధర్మశాస్త్రం మూలంగా జయించలేరు. ఇది చేస్తే, అది చేయకపోతే, అది శారీరకంగా చేయలేరు. నా వల్ల కాదయ్యా, నీ యొక్క సిలువ దగ్గరకు వస్తున్నాను, సిలువ మీద నా కార్యము ముగించావు, ఈరోజు నుంచి ముగించిన కార్యం ప్రకారము నా మనసు మార్చుకొని దాని ప్రకారం పలుకుతున్నాను.